అద్భుతంగా నేను ఎలా పరిస్థితులే ఎంత దూరం వచ్చేసాను రాముడు. ఈ ప్రకృతి నన్ను చూసావు కదా, నేను చూస్తూ చూస్తూ అలాగే వచ్చేసాను రాముడు. అయితే ఎవరైనా మంచి పిల్ల కనిపిస్తే అలాగే చూస్తూ చూస్తూ వచ్చేస్తాను అనమాట. తప్పు రాముడు, పిల్లల వెంట పడడం చాలా తప్పని మా రాజుగారు నిన్న ఓ పని చెప్పారు. కాశీ మంది జగబట్టి లాగి కేలి చేసిన సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారా? రాముడు, నువ్వు చాలా పోతేవాడు. రాముడు, ఇలాంటి మాటలు చెప్పాలంటే నీకు పని చెప్పాను. శ్రీరాములు అంటారు సరిగా బాబయ్య అంటా ఉంది. ఏదైనా అలా ఉండాలి మరి. అదే కనిపెట్టి చేస్తారు బాబు. అయితే పట్టాలంటావు. ఇంకా పట్టలే లేదా రాముడు? బుద్ధి మందగించినటువంటి వయసు భయపడేది. బాణాలు వద్ద ఉంటే నేను ఎలా పట్టేది? మీకు కనపడదా? చెప్పమంటావా? మా ఇంటికి వచ్చినప్పుడు సాకరే పండగేసి ఆ గుడ్డలో గుడ్డలా బాగానే ఉంది వరుస. చంద్రబాబు గారు అంటున్నావు. ఎవరైనా చంద్రబాబు గారు చెప్పాలా? చాలా ఎక్కువ చెప్పాము. నాది ఈ రాజ్యం కూడా కాదు, గురిరాజపట్నం. ఈ రాజ్యం కాదు అది కాదు బాబయ్య, నా పేరు శాఖలక్ష్మి బాబయ్య. మాది ఈ రాజ్యం కూడా కాదు, గురిరాజపట్నం. మా ఇంట్లో ఏదో సుస్థిగా ఉందంటే చూసుకోవాలని వచ్చిన. ఇట్లా బాధించుకొని వచ్చానా అట్లా భద్రపడ్డాను. ఏందో ఈ వరుస. అయినా చిన్నబాబు గారు అంటున్నావు. ఆ బాలనాథదేవి గారు కొడుకేనా? ఉంటానంట కానీ సరే కానీ బాబయ్య, బాలనాథదేవి గారు కొడుకే కదా బాబయ్య? మీ అమ్మ అయ్యా ఇద్దరా? వీడికి మనిషి కొట్టినట్టు వస్తుంది కోము. అడిగారు బాబయ్య, అడిగారు బాబయ్య.
పోతున్నాను. చెప్పాలి. మీరేమో చెప్పమంటారు, మీరేమో చెప్పొద్దంటాడు. ఎక్కడ చావాలి నేను? రాముడు నువ్వు ఊరుకో. నువ్వు చెప్పదలుచుకున్న నేను భయంగా చెప్పలేదు. అది కాదు బాబయ్య, ఇట్లా వచ్చే వాళ్ళని పత్రం కొట్ట కూర్చోకపోతే మీ అమ్మ అయ్యా ఇద్దరు ఆ మాయలు పట్టి బతికానాలు పడి అల్లాడుతా ఉన్నారు కదా, చేసే బాణాలు ఏదో వాళ్ళ మీద ఎందుకు బాణాలు వేసుకుంటా దొంగలు వేసుకుంటా తిరగటంగా. మీ అమ్మ అయ్యా మాయలు పట్టి బతికానాలు పడి అల్లాడుతా ఉన్నారు. ఈ వేసే బాణాలు ఏదో వాళ్ళ మీద వేసి మీ అమ్మ అయ్యి రక్షించుకొని చేసుకో. ఈ వస్తువుని చెప్పకూడదు. రాముడు నేను శాసిస్తున్నాను. ఏం జరిగిందో చెప్పు. చెప్పు రాముడు, చెప్పు రాముడు, చెప్పు. మహారాజు కోటలో లేని సమయంలో ఆ ఫకీరు ఇంతగా ఇచ్చాడు. రాముడు 7 రోజుల పసిబిడ్డగా నేనున్నప్పుడు నా తల్లి మాయల పొగను చేపట్టుకుని వెళ్ళాడా? మరి నా తండ్రులు ఏమయ్యారు రాముడు? దానికి ఒక ఎంతో ఈ పిల్లలు రాజు లోపలే అడ్డైపోయి ఆ ఫకీరు ఆడిపోయాడు. తర్వాత కానీ వాడు సామాన్య కాదు. మన వాడిని వాడి చేసేసాడు. చాలు 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 రాముడు, ఇక చెప్పుకు అంత అర్థమైపోయింది. ఇక చెప్పు. ఈ రహస్యాన్ని నేను కట్టుకొచ్చి మీరందరూ నాకు ద్రోహం చేశారు. అవును రాముడు, అవును. నేను ఇంతవరకు వంట ఇంటి వస్తానుగానే పెరిగాను. ఇక వీలు లేదు. కళ్ళు విప్పడినాయి. నిజం తెలుసుకున్నాను. ఇక నాకే అంతఃపురము, ఈ రాజకుమారులు అక్కర్లేదు. నేను కడతాను. నా తల్లిదండ్రులు ఎక్కడున్నారు? అక్కడికి రాముడు. అయ్యి బాబాయ్, ఆ ఫకీరు కోట వెళ్ళక తప్పదు రాముడు. నా తల్లిదండ్రులను బంధ విముక్తులను కావించి నా తల్లిదండ్రులను బంధ విముక్తులను కావించి మళ్ళీ వాళ్ళతోనే పానుగంటిపురం ప్రవేశిస్తాను. లేదా బాలమతిని మర్చిపోండి రాముడు, రాముడు. అంతఃపురానికి వెళ్ళు. పెద్ద తల్లులకు ఈ వార్త చెప్పి అంతఃపురానికి ఇతని ఘోరమైన వార్తను మోసుకొని ఆ తల్లిని ఏడిపించాడు. రాముడు, ఈ హారాన్ని తీసుకెళ్ళి పెద్ద తల్లులకు చూపించి వారికి నా నమస్కారములు విన్నవించు. నీకేం భయం లేదు, నేనున్నాను. వెళ్ళు రాముడు, వెళ్ళు రాముడు, వెళ్ళు. అంతఃపురానికి ఇతని ఘోరమైన వార్తను మోసుకొని ఆ తల్లి
ఆ పై మీ ఇద్దరు చచ్చిపోతున్నారు. ఈ తరాలు నా మీద మమకారం చేసి అంటున్నావు కానీ ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరున్నారో చెప్పు. తల్లికి కొడుకే లేడే. నీకు నేనున్నాను రాముడు, నీకు నేనున్నాను. ఈ చేతులతో నేను తెచ్చాను. మీరు నా కుంటున్న కాలికి చిన్న నీకు నేనంటే ప్రేమ ఉందా? నా వేరు కోరతావా? కూడా అదే కట్ట. నిజమా రాముడు? రాముడు బాబు అయితే నాకు ఒక సహాయం చేసి రాముడు, నీవు మారు మాట్లాడకుండా అంతఃపురానికి వెళ్ళు. నీవు నిజంగా ఇప్పుడు నా వేరు కోరేవాడు అయితే నన్ను అడ్డు పెట్టవచ్చు. వారంటే పరమేశ్వరుడు మీద రాముడు. ఈ తల రాముడి ఒంటరిగా పెరుగులా పెరిగి